BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. రాలగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కల్తీ చేస్తే యదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్ళు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన మిల్ మీద రౌడీలు వచ్చేస్తున్నారండి. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పండి. మా బావ ఎక్కడ్రా? ఎక్కడా ఏంటి బామ్మర్ది? చుట్టం చూపుగా వచ్చినాడివి కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచ్చా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెద్ద బాబు గడికి. గట్టిగా అరవబోకయ్య బాబు. అయినా నిన్నేం చేశాడు? నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి. మూట కట్టి నీ మిల్లు బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. ఈ రంకిల ఆడి ముందేం పని చేయవయ్యా. నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకి నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది. పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆగండి. ఏమిటి? గంట. హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది. నాకు కూడా అదే కల వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చుతుంది. పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికి తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. బయటకు పోతాను. ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాళ్ళు నేను నమ్మకూడదు. ఈ కార్డు బాగుందా చూడు. చీ, ఇది బాగుంది కదా. తీసే. అసలేంటన్నా ఇదంతా? ఈ శంకర్ దాదాగిరి మానేసి అహింస అహింస అంటున్నాడు. ఎందుకన్నా? ఒరే, ఓ పెద్ద ఆయన నా ద్వారా ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయనకు సహకరిస్తున్నాను. ఏమైంది? శంకర్, ఇలాంటి సమయాల్లో బాపు నువ్వేం చెప్పకు, నాకంతా అర్థమైంది. చూడు పాప, వాళ్ళు ఏమడిగారు పాపం? రేపు చేస్తామన్నారు. చేయించుకో. వద్దని తిరగబడినా వాళ్ళు మానరు.
ఒకసారి చేశారనుకో, రండ్రా ఇంకోసారి చేయండి అని అడుగు. మహా అయితే 3-4 సార్లు చేస్తారు, తర్వాత అలసిపోతారు. ఈ మాత్రం దానికి వద్దంటాం ఎందుకమ్మా? పో చేయించుకో. ఏంటా రక్షించమంటే రేప్ చేయించుకోమంటావా? నిన్ను దొంగ సచ్చినోడా. ఆ ఎన్నోళ్ళు ఎంత పడుతున్నారని నీ దగ్గరికి వస్తే వెళ్ళిపోయి సలహాలిస్తావురా? నువ్వేంట్రా మధ్యలో కొట్టం? ఆడికి నువ్వు సపోర్టా? దొంగ సచ్చినోడా. కాపాడమని వస్తే రేప్ చేయించుకోమంటారా? సచ్చినోడా చీరేస్తానేమనుకుంటున్నారు? అలా ఎందుకన్నా నీలో ఉన్న పవర్ నువ్వే ఫీజు లాక్కుని మరి ఆపేసుకుంటా? లేదురా, ఇంకా నా పవర్ని ఆపను. బుజ్జిని కూడా ఎతకడం ఆపేస్తా. రౌడీయిజం దందాలు మొదలు పెడతా. ఇప్పుడు నడుస్తున్న గాంధీగిరి కంటే అప్పుడు చేసిన దాదాగిరే వద్దయ్యో. ఇక నువ్వేం చెప్పినా నేను విన్నావు. బాబు నీకు నమస్కారం. ఇందాక అలాగే చేసావు. అలాంటి సమయంలో వాళ్ళని కొట్టు అని చెప్పే లోపలే అడ్డుపడి దెబ్బలు తిన్నావు. ఇక మగవాడికి కూడా ఈ పగటి వాదులతో కూడా జన్మల పాపం ఇలాంటిది దొరికింది. ఏపుగా ఎదిగిన దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మొహం ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మారా. చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు, కానీ ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది, గాని ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అక్కడ చూస్తాను పిచ్చి పిచ్చి బాగుతావు. వచ్చాడంటే నా సంగతి నీకు తెలియదు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? అబ్బో నేను అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. బాబు ఏమైందిరా? ఎందుకు కేక పెట్టా? కేక పెట్టగా ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా కెవ్వు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉతుప్పు. చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు, నాకు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు, భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే ఇదంతా నీ వల్లే వచ్చింది.